హాయ్ అండి. ఇక్కడ మనము ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఇట్లా ఈ విధంగా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. భృంగరాజు, తర్వాత మార్నింగా, కర్లీ లీవ్స్, హెన్నా లీవ్స్, తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్లు రకరకాల అశ్వగంధ, అతి మధురము, ఇట్లా మొత్తం 25 అబోవ్ ఇంగ్రీడియంట్స్తో ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తుంటాను. బావంచాలు, ఆనియన్ సీడ్స్, సియా సీడ్స్, తర్వాత గంధ ఖర్జూరాలు, మొత్తం 25 అబోవ్ ఇంగ్రీడియంట్స్తో. ఇది ఇప్పుడు నేను వేసింది బిర్యానీ ఆకు అని భ్రమపడుతున్నారు. దాని పేరు బిర్యానీ ఆకు కాదండి. బిర్యానీ ఆకు కాకుండా ఇంకా వేరే ఆకులు ఉన్నాయి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో తెలియని వాళ్ళకి ఆ ఆకు ఏందో తెలుస్తుంది. ఇంకొకటి, మనము ముద్ద మందారం పూల కంటే మనం రెక్క మందారం పూలు వేసుకుంటే మనకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి వాటిల్లో. అండ్ వాటి ఆకులు కూడా దీంట్లో యూజ్ అవుతాయి. తులసి కూడా మనం యాడ్ చేసినాం, కానీ నేను మీకు తులసి వేసేది ఇక్కడ చూపించలేదు అనుకుంటా. మేబీ లాస్ట్లో పాత్ర ఇది ప్రాసెస్ ఆయిల్ వేసి మంట ఇదంతా హీట్ చేసే స్టార్టింగ్లో నేను అది వేసానండి. ఆ తర్వాత హీట్ అంతా అయిపోయి అంత ప్రాసెస్ అంతా మనం ఈ ఇంగ్రీడియంట్స్ పట్టుకుంటే క్రిస్పీగా అయిపోయేంత వరకు దీన్ని హీట్ చేయాలని, లో ఫ్లేమ్లో హీట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ ఓవర్ నైట్ వీటన్నిటిని అలాగే ఉంచితే వీటి యొక్క పనితనం అనేది మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా నేను ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసి నేను ఆయిల్ ప్రిపేర్ చేస్తుంటాను. నేను వేసే ఇంగ్రీడియంట్స్ మీకు ఎవరికైనా అన్నీ తెలిసింటే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా, నాకు కాల్ చేసి మాట్లాడండి. హెయిర్ గ్రోత్ ఎలా పెరుగుతుంది, అసలు ఇది ఎట్లా వాడాలనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఎవ్వరు ఏం డౌట్ పడని అవసరం లేదు. అద్భుతమైన ఆయిల్ అండి. బాగా మనకు మంచి రిజల్ట్ వస్తుంది మన స్కాల్ప్కు. ఇంకా ఎవరికైనా హెడేక్ ఉంటుంది కదా, మైగ్రేన్, తలనొప్పి, అలాంటివి కూడా తగ్గిపోతుంది. మనం హెర్బల్స్ వాడడం వల్ల మనకి ఏమి నష్టం ఉండదు. ఏవేవో వాడుతుంటాం కాబట్టి ఇట్లా హెల్దీ అయిన ఆయిల్స్ వాడి మన హెల్త్ని కాపాడుకోవడం చాలా మంచిదండి. సో నేను ఈ విధంగా ఆయిల్ ప్రిపేర్ చేసేదానికి ప్రాసెస్ అంతా చేసి పెట్టుకుంటాను. మీకు ఎవరికైనా ఆయిల్ చేసుకునే ఓపిక లేకపోతే ఈ అద్భుతమైన ఈ మంచి, అసలు ఎంత దీని గురించి చెప్పినా కూడా తక్కువే. ఈ ఆయిల్ గురించి వాడిన వాళ్ళకే దీని పనితనం ఏదో తెలుస్తుందండి. ఓకే, నేను లాస్ట్లో ఇక్కడ వట్టి వేర్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.